వెంకట్, నాకు చాలా భయమేస్తుంది. ఎవరైనా చూస్తారేమో, మనం ఎవరికైనా దొరికిపోతామేమో అన్నాను నేను భయంగా. అవును, నాకు భయంగానే ఉంది. కాస్త టెన్షన్ పెట్టకు. నెక్స్ట్ వచ్చేటువంటి స్టేషన్లో దిగి మనం హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కుదాం అన్నాడు వెంకట్. ఎందుకలా అడిగాను నేను భయంతో. మనం ఇదే బస్సులో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే ఎవరో ఒకరు మనల్ని చూడొచ్చు. అందుకని హైదరాబాద్ వెళ్ళే బస్ ఎక్కి ఏదో ఒక గుడి ముందు దిగి పెళ్లి చేసుకుందాం అన్నాడు వెంకట్. అన్నట్టుగానే నెక్స్ట్ స్టేషన్లో దిగి గుడిని వెతుక్కుంటూ గుడిలోకైతే వెళ్ళాం. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు అని కాకుండా పెళ్ళంటే ఓ బొమ్మలాట అన్నట్టు ఎవరు లేకుండానే ఒక తెరచి ఉన్న గుడిలో మూసి ఉన్న గ్రిల్స్ వెనక దేవుడి ముందు నిలబడి ఏ హడావుడి లేకుండానే ఇద్దరం పెళ్ళైతే చేసుకున్నాం. చాలా కష్టపడి వెంకట్ వాళ్ళ స్నేహితుల సహాయంతో ఒక గదినైతే అద్దెకు తీసుకున్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరో చూస్తారన్న భయం లేదు. ఒకరి కోసం ఒకరం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలాగా వేచి ఉండాల్సిన అవసరం లేనే లేదు. నాకు తను, నేను తనకు అన్నట్లుగా మా పుట్టిన ప్రపంచాన్ని వీడి మాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఎవరో చూస్తారన్న భయం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఒకరికొకరం కలుస్తామా అన్న ఎదురుచూపులు, ఎడబాట్లు లేనే లేవు. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా. నా సొంత విషయంలో జోక్యం చేసుకోవద్దని గట్టిగా అరుస్తూ ఆవేశంతో ఊగిపోతూ నా చెంప చెడేలు అనిపించాడు వెంకట్. అంతే ఆవేశంతో, మీ సొంత విషయమైతే మరి నేనెవరు, నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎదురు తిరిగి ప్రశ్నించాను ఎరుపెక్కిన కళ్ళతో. అప్పటికే బాగా తాగి ఉన్న వెంకట్, ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చేసుకొని నా జీవితం నాశనం అయిపోయింది. సరిపోలేదు ఇంకా నీ పెత్తనం ఒకటిను అన్నాడు నా వైపు చీదరింపుగా చూస్తూ. నాకు కోపం వచ్చింది. నేను అన్నాను, నా తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని వాళ్ళు చెప్పినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉంటే నేను ఇవాళ ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. నాది బుద్ధి తక్కువ, నీతో వచ్చానే దానికి నాకు ఇలా కావాల్సిందే అన్నాను అంతే కోపంగా. అంతే ఒక్క గంతులో నా జుట్టు పట్టుకొని బరబరా ఈడుస్తూ గోడకేసి గొంతు నొక్కుతూ, పోవే ఇప్పటికైనా వెళ్ళిపో, నీ తల్లిదండ్రులు చూపించినవన్నీ పెళ్లి చేసుకో అంటూ పళ్ళు పటాపటా కొరుకుతూ నన్ను బయటికి నెట్టేశాడు. భయంతో వేటగాడి వలలో చిక్కిన లేడిపిల్లలాగా విలవిలలాడిపోతూ కొట్టుకుంటూ నెమ్మదిగా చేయి విదిలించుకుని గుండె పగిలేలా బోరున ఏడుస్తూ కూలబడిపోయాను. అతను ఆవేశంతో బయటికి వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద గులాబీ రంగు తామరలు ఉన్న నీలిరంగు చీర కుచ్చిళ్ళు వీరబోసుకుని కాలు బొటనవేలు కూడా కనిపించనంత ఒద్దికగా చీర కట్టుకొని నెమ్మదిగా హూందాతనంతో నడిచి వస్తుంది. ఎంత అందమైన కళ్ళు! ఒక్కసారి చూస్తే చాలు. కొటారి ముక్కు, చిరునవ్వుల పెదాలు, కాంతివంతంగా మెరుస్తున్న చెక్కిళ్ళు ఎంత అందంగా కనిపిస్తుందో. నడకలో ఆత్మవిశ్వాసం, మాటలో సౌకుమార్యం. తనతో మాట్లాడితే చాలు ఏదో నవచేతనం వెళ్ళి విరిసేలా చిరు మందహాసినిగా కనిపిస్తుంది. తదేకంగా నన్నే చూస్తూ వచ్చిన పని మరచిపోయినటువంటి పద్మని, ఏం పద్మ, ఏంటో ఏ పని మీద వచ్చావు, ఇలా వచ్చావేంటి సంగతి అని అడిగాను. ఒక్కసారిగా ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చిన పద్మ, మేడం రేపు నాకు సెలవు కావాలి అంది ఒద్దికగా. ఏం, ఎక్కడికి వెళ్తున్నావు? అంత బాగానే సాగుతుందా? ఏదైనా సమస్య అడిగాను మళ్ళీ తనని. నా వద్ద పనిచేస్తున్నటువంటి ప్రతి వాళ్ళని నా వాళ్ళుగానే భావిస్తాను నేను. లేదు మేడం, మీ దయ వల్ల అంతా బాగానే సాగుతుంది. బ్యాంక్లో పని ఉంది, అందుకోసం సెలవు కావాలి అంది. ఓ అలాగా, సరే వెళ్ళు అంటూ బిరబిర అక్కడి నుంచి నా గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. పద్మ నా వైపు తదేకంగా చూసినటువంటి చూపులకి నాకు నేనే మురిసిపోతూ నెమ్మదిగా గతంలోకి జారుకున్నాను. ఆ రోజు వెళ్ళిన వెంకట్ ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రాలేదు. నేను వెతికే ప్రయత్నం చేయలేదు. అతనిపై అంత ప్రేమ లేదు నాకిప్పుడు. అతను వెళ్ళడమే నా జీవితంలో నుంచి ఒక పీడకలలా భావించాను. అతడు అలా నన్ను వదిలి వెళ్ళిపోగానే జీవితంపై విరక్తి కలిగింది. నేనెందుకు బ్రతకాలి అనిపించింది. కానీ నాకు నేనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని జీవితం మొదలుపెట్టాను. నేనెందుకు చనిపోవాలి? నా చావు వల్ల ఎవరికి ఏం ప్రయోజనం లేకపోగా అనామక జీవితమై తెలివి తక్కువ అని అందరితో నిందలు మూసేలాగా ఉంటుంది నా మరణం. నేను చనిపోతే వెంకట్కేం బాధ? నా అడ్డు తొలుగుతుంది. ఇంకా అతని జీవితం నేనే సులభతరం చేసిందని అవుతాను. లేదు, నేను చనిపోను. నేను చనిపోతే గాలి వీచడం ఆగిపోతుందా? సూర్యుడు ఉదయించడం ఆగిపోతాడా? పక్షులు ఎగరడం మానేస్తాయా? ఈ ప్రపంచంలో ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. నా జీవితమే విలువలేనిదిగా ముగుస్తుంది. ఇంత విలువైన జీవితాన్ని అత్యంత విలువైనదిగా మార్చుకుంటాను. ఒక తప్పుడు నిర్ణయం నన్ను ఈ స్థాయికి దిగజార్చింది. మరో తప్పుడు నిర్ణయం తీసుకొని నా ఉనికి లేకుండా చేసుకును. ఖచ్చితంగా నేను గొప్పదానిగా ఎదగాలి అంటూ నాకు నేనే వెక్కి ఏడ్చుకుంటూ ధైర్యం చెప్పుకొని ముందడుగు వేశాను. ప్రేమ, ఆకర్షణ, గౌరవం, అభిమానం, ఇష్టం,
అనురాగం, ఆరాధన, ఆప్యాయత అనేవి వేరువేరుగా ఉంటాయని, వాటి మధ్య చిన్నని సన్నని తేడా ఒక రేఖ మాత్రం వలె ఉంటుందని, ఒక్కొక్కటి ఒక్కొక్క భావోద్వేగాన్ని కలిగి ఉంటుందని తెలియక ఆకర్షణనే ప్రేమ అని భ్రమపడ్డాము. ఆ రోజు ఇంటిలో నుంచి వచ్చి పెళ్ళైతే చేసుకున్నాము, కానీ ఆ తర్వాత అసలు జీవితం నాకు అర్థమయ్యింది. వీటన్నింటికి మధ్య తేడాని కనిపెట్టలేక అన్నిటినీ ప్రేమగానే భ్రమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రేమేదో, ఆకర్షణేదో, కామమేదో, అభిమానమేదో, ఇష్టమేదో, అనురాగమేదో అర్థం కాక జీవితాలని అగమ్య గోచరంగా చేసుకుని సమాజంలో ప్రశ్నార్థకంగా మిగులుతున్నారు కొంతమంది. అప్పుడు మమ్మల్ని ఎవరో చూస్తారు అన్న భయంతో దొంగతనంగా రహస్యంగా మాట్లాడుకుంటే ఆనందంగా అనిపించేది. ఏదో సాధించినట్లు, ఎవరినో గెలిచినట్లు, మమ్మల్ని కనిపెట్టలేకపోయిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అన్నట్లుగా మాకు మేమే మురిసిపోయేవాళ్ళం. ఎవరికంటా కనపడకుండా తిరగటం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. కాసేపు మాట్లాడుకుంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపించేది, ప్రతీదీ చెప్పుకోవాలనిపించేది. కానీ ఎప్పుడైతే ఇద్దరం పెళ్లి చేసుకొని ఎదురెదురుగా ఉన్నామో ఇక మా మధ్య మాట్లాడుకోవడానికి ఏమీ మిగలలేదన్నట్టుగా ప్రతి క్షణం గొడవలు పడుతూ జీవిత బాధ్యతలు మోయలేక సతమతమైపోతూ ఉండేవాళ్ళం. ఆ రోజు నా జీవితం, నేనున్న గది 3 అడుగులు ముందుకు వేస్తే వంటిల్లు, మరో 3 అడుగులు వెనక్కి వేస్తే పడక గది, 2 అడుగులు పక్కకేస్తే పూజ గది, అటు నుండి 2 అడుగులు మరో పక్కకేస్తే హాలు అన్నట్లుగా మొదలైంది ఒక్క గదిలో నా జీవితం. అలా మొదలైనటువంటి నా జీవితం పద్మ లాంటి ఆత్మీయత కలిగినటువంటి మరికొంతమందితో ఒక్క కుట్టు మిషన్తో మొదలైనటువంటి నేను నేడు 100 మందికి ఉపాధి కలిగించేటువంటి గొప్ప స్థాయికి చేరుకోగలిగాను. ఒకప్పుడు అనామకంగా ఆదరణ కోసం ఎదురు చూసిన నేను ఇప్పుడు 100ల మంది మహిళలకు ఆదరవోయే సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఇప్పుడు నాకు చట్టం తెలుసు. ప్రేమకి, ఆకర్షణకి, కామానికి, అనురాగానికి మధ్య తేడాని ఇట్టే పసిగట్టగలుగుతాను. తేనె పట్టు చుట్టూ తేనెటీగలు ముసురుకున్నట్లు నా మనసు నిండా ఆలోచనలన్నీ ముసురుకున్నాయి. గతంలోకి జారిపోయాను. మేడం, మీకోసం ఎవరో వెంకటట వచ్చారు. నా అసిస్టెంట్ పిలిచిన పిలుపుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాను. ఇదండి కథ. ఇప్పటి వరకు మీరు విన్న కథలో ప్రేమ పేరుతో ఇంటి గడప దాటి బయటికి వచ్చినటువంటి ఆడపిల్ల తను ఓడిపోయానని, జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నానని తెలిసిన తర్వాత ధైర్యంతో ఏ విధంగా ముందడుగు వేసిందో మీరు చూశారు. ఈ కథలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రేమలో ఓడిపోతే మరణాన్ని ఆశ్రయించకూడదని, ధైర్యంతో మరో తెలివైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం ఒకటైతే, ప్రేమ, ఆకర్షణ, గౌరవం, అభిమానం, ఇష్టం, అనురాగం, ఆరాధన, ఆప్యాయత అనేవి చిన్న తేడాతో రకరకాల భావోద్వేగాలను కలిగి ఉంటాయని, వాటిని మనం గమనించుకోక అన్నింటినీ ప్రేమ అని భ్రమసి తప్పుడు ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని చిందరవందర చేసుకోకండి. ప్రతి భావనకి ఒక్కో భావోద్వేగం ఉంటుంది, కానీ అది గమనించలేనటువంటి మీరు ప్రతి దాన్ని ప్రేమ అని భ్రమసి ఇంటి నుండి అయితే బయటికి వెళ్తున్నారు. కానీ తర్వాత అర్థం చేసుకుని జీవితాలు నిలుపుకోలేక ఇబ్బందికి గురవుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకోసమని ఈ అంశాలపైన అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కథని రాయటం జరిగింది. అలాగే ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన జీవితమే ముగిసినట్లు బాధపడాల్సినటువంటి అవసరం లేదని, ప్రేమలో ఓడిపోతే జీవితంలో గెలవటానికి మరో దారి ఎప్పుడూ తెరుచుకొని ఉంటుంది అనేటువంటి అవగాహన కల్పించాలని అక్కడ అమ్మాయిని జీవితంలో గెలిచినట్లుగా చూపించడం జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.